నమస్తే వెల్కమ్ టు ఫోకస్. మార్వాడి గో బ్యాక్ గొడవ తీవ్రమవుతోంది. కేసులు నిరసనలతో అంతకంతకు రగడ పెరుగుతోంది. మార్వాడీల ఆధిపత్యంతో పాటు దౌర్జన్యకాండకు అంతే లేకుండా పోతుందని లోకల్ వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇటు మార్కెట్లో అటు సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చవుతోంది. దీనికి తోడు పొలిటికల్ లీడర్ల మాటలతో పాటు మార్వాడి ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. అసలేంటి గొడవ? మార్వాడి గో బ్యాక్ ఫైట్ కు ఆజ్యం పోసిందేంటి? మార్వాడి వర్సెస్ స్థానిక వ్యాపారులు. వీరి గొడవ ఇక్కడిది కాదు. తెలంగాణతో పాటు ఏపీలోని అనంతపురం, విజయవాడ, గుంటూరులోనూ మార్వాడీలకు వ్యతిరేకంగా ఆందోళనలు హోరెత్తాయి. మరి మళ్లీ గో బ్యాక్ నినాదం ఎందుకు తెరపైకొచ్చింది? సికింద్రాబాద్ మార్కెట్లో జరిగిన చిన్న గొడవ చినికి గాలివాన్లా ఎలా మారింది? పొలిటికల్ లీడర్ల ఎంట్రీతో ఎలాంటి మలుపు తిరుగుతోంది? తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ రగడ, సోషల్ మీడియాలో పతాక స్థాయికి రచ్చ, మార్వాడీల దౌర్జన్యం పెరిగిపోతుందని గొడవ, మార్వాడీలకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారుల బందులు, ఆందోళనలు, వ్యాపారాలు చేసుకుంటే తప్పేంటని మార్వాడీల వాదన, రాజకీయ నాయకుల ఎంట్రీతో రచ్చరచ్చ. అసలేంటి మార్వాడి గో బ్యాక్ నినాదం? ఎక్కడ మొదలైంది? ఎలాంటి మలుపు తిరుగుతోంది? ఇంతటి గొడవ రాజేసిన సికింద్రాబాద్ మార్కెట్ ఘటనేంటి? తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ నినాదం రచ్చరచ్చవుతుంది. వీధుల్లో యాంటీ మార్వాడి స్లోగన్స్ దద్దరిల్లుతున్నాయి. సోషల్ మీడియాలో మార్వాడి గో బ్యాక్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. బందులు, ఆందోళనలతో తెలంగాణలోని మార్కెట్ సముదాయాలన్నీ రగడవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్వాడీలే వ్యాపారాలు చేసుకుంటున్నారని, స్థానికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని, దీనికి తోడు భౌతిక దాడులకు దిగుతూ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక వ్యాపారులు నిరసనలు చేపట్టారు. హైదరాబాద్ సహా తెలంగాణలో మార్వాడీలను వ్యతిరేకిస్తూ స్థానిక వ్యాపారులు ఎప్పటినుంచో అడపాదడపా ఆగ్రహంగానే ఉన్నారు. అయితే మొన్న సికింద్రాబాద్ మార్కెట్లో పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ పెద్దదైందే. ఈ గొడవే మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి కారణమైంది. సికింద్రాబాద్లోని మార్కెట్ వీధులు నిత్యం కిటకిటలాడుతూ ఉంటాయి. ఇరుకు వీధులు. ఇక కారొచ్చిందంటే జామ్ అయిపోతుంది. మార్కెట్లో ఒక మార్వాడి షాపు యజమాని కార్ పార్కింగ్ చేశాడు. అయితే బైకు వెళ్లడానికి కూడా గ్యాప్ లేదు. ఇక్కడి నుంచి కారు తీయాలని ఒక 2 వీలర్ వాహనదారుడు చెప్పాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో 2 వీలర్ వాహనదారుడిపై కారు ఓనర్తో పాటు అక్కడే ఉన్న మార్వాడీలు వచ్చి దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి గొడవ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. మార్వాడీలు దాడి చేసిన దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానిక వ్యాపారుల ఉపాధిని దెబ్బకొట్టడమే కాకుండా దౌర్జన్యం చేస్తున్నారని, దాడులకు దిగుతున్నారని ఒక్కొక్కరుగా మాట్లాడటం ప్రారంభించారు. గోబ్యాక్ మార్వాడీలంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తెలంగాణ వ్యాపారులు ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు. ఆమన్గల్లో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. మార్వాడీలకు వ్యతిరేకంగా గోరేటి రమేష్ అనే గాయకుడు పాడిన పాట కూడా అత్యంత వివాదమైంది. మార్వాడీల వ్యాపార ఆధిపత్యాన్ని, దోపిడీని విమర్శిస్తూ పాట పాడటంతో ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి తోడు ఒక స్థానికుడు, మరొక మార్వాడీల ఫోన్ సంభాషణ ఉద్రిక్తతలను మరింత పెంచింది. దేనికైనా రెడీ, చూసుకుందాం రా అంటూ పరస్పరం మాటల తూటాలు పేల్చుకున్నారు. తెలంగాణలో, అందులోనూ హైదరాబాద్లో మార్వాడీలు ఎక్కువ. బేగం బజార్, అబిడ్స్, సికింద్రాబాద్ సహా దాదాపు ప్రతి గల్లీలోనూ మార్వాడీల వ్యాపారాలు విస్తరించాయి. కిరాణా దుకాణాలు, స్టేషనరీ, హార్డ్వేర్, స్వీట్, పానీపూరి షాపులు, ఇలా మార్వాడీలు బిజినెస్లు చాలా ఉన్నాయి. మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల వరకు మార్వాడీల వ్యాపారం పాకిందే. మార్వాడీలు ఎక్కడికి వెళితే అక్కడ భాష నేర్చుకుంటారు. హైదరాబాద్లో హిందీనే ఎక్కువగా వారు మాట్లాడినా జిల్లాల్లో మాత్రం మార్వాడీలు తెలుగు మాట్లాడతారు. అయితే మార్వాడీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పెద్ద షాపులు తెరుస్తూ ఉండటంతో అప్పటి వరకు అక్కడే ఉన్న స్థానిక వ్యాపారులు దెబ్బతింటున్నారన్నది ప్రధాన విమర్శ. అంతేకాదు తక్కువ రేటంటూ నాసిరకం వస్తువులను అమ్ముతూ లోకల్ను దెబ్బకొడుతున్నారని ఆరోపణ. జీఎస్టీని దాటవేయడానికి నగదులోనే ఎక్కువ బిజినెస్ చేస్తారని కూడా విమర్శించేవారున్నారు. జీరో ఇన్వెస్ట్మెంట్ దందా చేస్తారని చెబుతారు. వ్యాపారాలకే సరిపెట్టకుండా ఉత్తరాది సంస్కృతిని తెలంగాణలో విస్తరిస్తున్నారని, తెలంగాణ కల్చర్ను దెబ్బకొడుతున్నారని విమర్శిస్తున్నారు. అయితే దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని, అడ్డుకోవడమేంటని మార్వాడీలు ప్రశ్నిస్తున్నారు. తాము తెలంగాణకొచ్చి స్థిరపడ్డాం, ఇక్కడే వ్యాపారాలు చేస్తాం, ఇక్కడే చస్తామని చెబుతున్నారు. మార్వాడి గో బ్యాక్ అంటున్న వారు రోహింగ్యాలు గో బ్యాక్ అనే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు. గో బ్యాక్ మార్వాడి నినాదం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇటు తెలంగాణ స్థానిక వ్యాపారులు, అటు మార్వాడీలు పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు. ఇంతవరకు లోకల్ వర్సెస్ మార్వాడీలుగా ఉన్న వివాదం పొలిటికల్ లీడర్ల కామెంట్స్ తో రాజకీయ రంగు పులుముకుంది. మార్వాడీల గొడవ రాజకీయ రంగు పులుముకుంది. కొందరు రాజకీయ లబ్ధి కోసమే వెనక నుండి కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించడం పొలిటికల్ గా దుమారం రేపింది.
మార్వాడి గోబ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నారని బండి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాకరేపాయి. అయితే చిన్న గొడవను బీజేపీని రాజకీయం చేస్తుందని కాంగ్రెస్, బీఆర్ఎస్లు కౌంటర్ ఇచ్చాయి. తెలంగాణలో మార్వాడీల వ్యతిరేక ఉద్యమం రాజకీయ నాయకుల మాటలతో మరింత అగ్గిరాజుకున్నట్టు కనిపిస్తోంది. సమాజంలో చీలికలు తెచ్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్ని పొలిటికల్ పార్టీలు వ్యాఖ్యానించాయి. ఏదో చిన్న పార్కింగ్ గొడవను భూతద్దంలో చూపి రచ్చ చేస్తున్నారని అభిప్రాయపడ్డాయి. అయితే భారతీయ జనతా పార్టీ మార్వాడీలకు మద్దతిచ్చింది. గోబ్యాక్ మార్వాడి వెనక కాంగ్రెస్, బీఆర్ఎస్ల కుట్ర ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మార్వాడీలను లక్ష్యంగా చేయటం కంటే అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాలపై దృష్టి పెట్టాలని ప్రతి భారతీయుడికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే రాజ్యాంగబద్దమైన హక్కుందని వ్యాఖ్యానించారు. కొంతమంది కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపదను దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడీపీ పెరిగింది. ఇవాళ అధికార కాంగ్రెస్ సైతం గోబ్యాక్ మార్వాడి ఇష్యూలపై ఆచితూచి స్పందించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మార్వాడీలకు మద్దతు పలికారు. వారంతా మనలో ఒకరని, అలాంటి వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కూడా ఈ ఇష్యూపై రియాక్ట్ అయింది. అత్యంత సున్నితమైన ఈ ఇష్యూను కొందరు కావాలనే పెంచుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. భావోద్వేగాలు రెచ్చగొట్టబడి ఒక రకమైనటువంటి ఒక ఫ్రిక్షన్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా చలామణవుతున్న వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏది పడితే అది చిల్లరమల్లరగా మాట్లాడి ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావోద్వేగాలను ఇంకా రెచ్చగొట్టి ఆ రాజకీయ కోణంలో గనక మొత్తం గనక చిత్రీకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళు సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. వ్యాపార వర్గాల మధ్యలో చిచ్చుపెట్టి తర్వాత లేని కొత్త ఒక నినాదాన్ని సృష్టించి మరి ఇది ఎటువైపు పోతున్నామో అర్థమైతలేదు. ఒకవేళ నిజంగానే అందులో ఏ వర్గంలోనైనా ఎవరైనా తప్పు చేస్తే శిక్షించే అధికారం చట్టానికి ఉంది, ప్రశ్నించే అధికారం ప్రభుత్వాలకు ఉంది. అది ప్రశ్నించవచ్చు. ఎక్కడైనా ఎవరైనా మరి రెడ్ హ్యాండెడ్గా మనకు పట్టుబడితే వాళ్ళని శిక్షించవచ్చు, చట్టం ఉంది. అది వదిలిపెట్టి ఈరోజు కొత్త నినాదం ఎత్తుకోవడం జరిగింది. దీని వెనకాల ఏమున్నది, ఎందుకు వస్తున్నది అనేటువంటిది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మార్వాడీలకు మద్దతు పలికారు. మార్వాడీలకు వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. తమిళనాడులో ఉద్యమ స్థాయిలో స్థానిక వ్యాపారులు నిరసనలు చేపట్టారు. చెన్నైలో పెద్ద ఎత్తున ఉద్యమించారు. కానీ కొద్ది కాలంలోనే ఆ ఉద్యమం సద్దుమణిగింది. తెలంగాణలో అప్పుడప్పుడు స్థానిక వ్యాపారులు, మార్వాడీల మధ్య గొడవలు జరుగుతున్నా ఈ స్థాయిలో మాత్రం ఉద్రిక్త వాతావరణం తలెత్తలేదు. అటు పెద్ద సంఖ్యలో ఉన్న మార్వాడి సంఘాలు ఒక్కటవుతున్నాయి. ఇటు లోకల్ వ్యాపారులు సైతం సంఘటితమవుతున్నారు. పక్కపక్క షాపుల్లోనే ఉండి దందా చేసేవారంతా ఇప్పుడు ఉరిమురిమి చూసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని సికింద్రాబాద్, అబిడ్స్, బేగం బజార్ సహా అనేక మార్కెట్ ఏరియాల్లో పోలీసులు భారీ ఎత్తున మోహరించాయి. వ్యాపారుల గొడవను వారికే వదిలేయకుండా రాజకీయ నాయకులు తలో మాట విసురుతూ ఉండటంతో ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమవుతుంది. అసలు మార్వాడీలు ఎక్కడి వారు? తెలుగు నేరకు వాళ్ళు రావడం ఎందుకు వివాదాస్పదమవుతోంది? వలస రావడం అనేది ఎప్పుడు మొదలైంది? మార్వాడీల వ్యాపారదంతా ఎలా ఉంటుంది? మార్వాడీల హోల్సేల్, రిటైల్ బిజినెస్ తీరుతో స్థానికుల వ్యాపారం దెబ్బతిందా? మార్వాడీ వర్సెస్ లోకల్ వివాదం సద్దుమణిగేదెప్పుడు? మార్వాడీలు అనగానే చాలా మంది వారు మహారాష్ట్ర నుంచి వచ్చారని భావిస్తారు. వాస్తవానికి మార్వాడీలు రాజస్థాన్లోని మార్వర్ ప్రాంతానికి చెందిన ప్రజలు. జోధ్పూర్, బికనీర్, జైసల్మేర్, బార్మర్ వంటి ఎడారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవారు. అందుకే వీరిని మార్వాడీలుగా పిలుస్తారు. మారు అంటే థార్ ఎడారి ప్రాంతం, వాడి అంటే నివాసం. ఈ రెండు పదాల కలయికతో వారిని మార్వాడీలుగా పిలుస్తారు. మార్వాడీల్లో ఎక్కువ శాతం హిందువులే. జైన, హిందూ ఆచారాల ఆధారంగా ప్రత్యేకమైన జీవన శైలిని ఫాలో అవుతారు. రాజస్థాన్లో సారవంతమైన నేల లేకపోవడంతో వ్యవసాయం తక్కువ.
దీంతో వీరంతా వ్యాపారాలపై దృష్టి పెట్టారు. బంగారం, ఆభరణాలు, ఫైనాన్స్, వస్త్రాల రంగాల్లో ఆరితేరిపోయారు. దేశమే కాదు ప్రపంచ నలుదిక్కులా విస్తరించారు. మేము మార్వాడి గో బ్యాక్ అనే నినాదానికి పూర్తిగా మేము దాన్ని సపోర్ట్ చేయట్లేదు. మేము మార్వాడి షాప్స్, కొత్త మార్వాడి షాప్స్ మా దగ్గరికి రావద్దు. ఎందుకంటే వాళ్ళు మాకు 2023లోనే మాకు ఒప్పందం ఇచ్చింది. పాత మార్వాడి వ్యాపారస్తులు ఉంటారు, కొత్త మార్వాడి వ్యాపారస్తులు కొత్త షాప్స్ ఓపెన్ కావు అని మాకు తీర్మానించిన తర్వాతనే వాళ్ళు ఆ రోజు అక్కడ చెప్పారు. ఇండియాలో సుమారు క్రీస్తు శకం 60వ శతాబ్దం నుంచి మార్వాడీలకు వ్యాపార చరిత్ర ఉందని చెబుతారు. అప్పట్లోనే రాజ్పుత్ రాజవంశాలకు చెందిన రాజులకు ఆర్థిక సలహాదారులుగా, వ్యాపారాలుగా, రుణదాతలుగా సేవలందించారని చరిత్ర చెబుతుంది. 16వ శతాబ్దంలో మొఘల్ పాలన కాలంలో రాజస్థాన్, గుజరాత్ నుంచి వారణాసి, ఢిల్లీ, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో వ్యాపార కేంద్రాలు స్థాపించారు. మెల్లమెల్లగా దేశం నలుమూలలా విస్తరించారు. బ్రిటిష్ హయాంలోనూ మార్వాడీలు ఆర్థికంగా బలపడ్డారు. ఇప్పుడు మార్వాడీలు లేని నగరం, పట్టణం, చివరికి మండలం కూడా లేదు. 19వ శతాబ్దంలో తెలంగాణలో మార్వాడీల వలసలు పెరిగాయి. నిజాం పాలనలో హైదరాబాద్ ఒక వాణిజ్య కేంద్రంగా మారడంతో మార్వాడీలు వ్యాపార అవకాశాల కోసం ఇక్కడికి వలస వచ్చారు. బేగం బజార్, సుల్తాన్ బజార్, కిషన్ బాగ్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హోల్సేల్ వ్యాపారం చేశారు. అప్పట్లో కేవలం హోల్సేల్ మార్కెట్లో మాత్రమే వ్యాపారం చేసిన మార్వాడీలు నెమ్మదిగా రిటైల్ మార్కెట్లోకి కూడా వచ్చేశారు. మొదట్లో తమ ప్రాంతాల్లో హోల్సేల్ మార్కెట్ తెరిచి అక్కడ రిటైల్ వ్యాపారులకు చేరువయ్యేందుకు వచ్చామని చెప్పి హోల్సేల్తో పాటు రిటైల్ వ్యాపారం చేస్తూ నేరుగా తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. కిరాణా షాపు ఇది మేము ఆశీర్వాద్ పిండి కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకొని 63 పడుతుంది, 65 అమ్ముతాం. వాళ్ళు 60 రూపాయలు అమ్ముతారు, రేటుకి వెళ్ళి తెచ్చి అమ్ముతారా మాకు అర్థం అవ్వట్లేదు. మార్వాడు వాళ్ళు మనకంటే 10 రూపాయలు తక్కువ ఉంటారు, రేటుకి వెళ్ళి అమ్ముతారో అర్థమవుతలేదు. మనమే మార్కెట్ రేట్ బట్టి తెచ్చి అమ్ముతాం. అది సమస్య. 28 పడుతుంది, 35 అంటాం, 32, 33 వేస్తాం. వాళ్ళు ఇది 25కి వేస్తాడు, రేటుకి వెళ్ళి ఇస్తే అర్థం కాదు. సేమ్ ఇదే ఉంటా, సేమ్ ఇదే అంటే ఇది. మొదట్లో కేవలం హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన మార్వాడీలు ఇప్పుడు మారుమూల గ్రామాలకు కూడా చేరి అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వారసత్వంగా కొనసాగిస్తున్న వ్యాపారాలకు ఎక్కడి నుండో వచ్చిన మార్వాడీలు కొరకరాని కొయ్యలా మారినట్లు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాది ఇక్కడ కిరాణా షాప్ నేను దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. ఒకప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఈ మార్వాడి వ్యవస్థ అనేది వచ్చి వీళ్ళు ఇక్కడ మార్కెట్లో చాప కింద నీరులా తయారైపోయి ఒక్కడు ఇద్దరు కాస్త ఇప్పుడు లక్షల్లో తయారైపోయారు. వీళ్ళకు సామాన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ మొత్తం వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్సు, వీళ్ళే డిస్ట్రిబ్యూటర్సు, వీళ్ళే రీటైలర్సు. ప్రతి ఐటెం షాంపూస్ కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, టీ పొడులు కానివ్వండి, మన సర్ఫ్ ప్యాకెట్స్ కానివ్వండి, ప్రతిదీ కాపీ ఐటెం. రాను ఈ కాపీ సరుకు వల్ల, ఈ డూప్లికేట్ సరుకు వల్ల చాలామంది కస్టమర్ లాస్ అవుతున్నారు. మాకు పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళు ఇస్తున్నారు, మీరెందుకు ఇవ్వట్లేరని. కిరాణా షాపుల్లో కూడా మార్వాడీలు కాపీ చేసిన బ్రాండ్స్తో తక్కువ ధరలకు విక్రయించి ప్రజల్ని మోసం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మార్వాడీల దెబ్బకు అనేక స్థానిక వ్యాపారులు దుకాణాలను మూసివేసిన సందర్భాలున్నాయని చెబుతారు. వ్యాపారాన్ని ఒక యుద్ధంగా భావిస్తారు మార్వాడీలు. సమరంలో గెలవడానికి కావలసిన అన్ని రకాల ఎత్తులను ప్రయోగిస్తారు. మార్వాడీల జీరో దందా అధ్యయనం చేయాల్సిన ఒక బిజినెస్ థియరీ, హంగు ఆర్భాటాల్లేని జీవనశైలి. వారి దుకాణం కలకలలాడినంతగా వారు ఉండే అద్దె ఇల్లు మాత్రం ఉండదు. మార్వాడి సముదాయం బలమైన సామాజిక బంధాలు, కుల సంఘాలు, వ్యాపార సంఘాల ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. తమ సంఘంలో పెట్టుబడి లేని వ్యక్తికి అందరూ తలా ఇంత ఇచ్చి వడ్డీ లేకుండా అప్పిస్తారు. ఇలాంటి సహకారం వ్యాపార విస్తరణకు ఎంతగానో సహకరిస్తుంది. ఒకవేళ అతను వ్యాపారంలో ఫెయిల్ అయినా కనీసం తమ షాపులో జీతానికైనా నియమించుకుని ఉపాధి కల్పిస్తారు తప్ప వదిలేరు. మనీ మేనేజ్మెంట్లో వీరిది డిఫరెంట్ స్టైల్. అందుకే బిజినెస్లో వీరి సక్సెస్ రేట్ ఎక్కువ. మన దేశంలో బిలియనీర్లలో 42% మంది మార్వాడీలే. మారుమూల ప్రాంతంలోనైనా దుకాణం ప్రారంభించడం మార్వాడీల పంథ. పెట్టుబడులు కుమ్మరించి పెద్ద పెద్ద షాపులు పెడతారు. అయితే మార్వాడీల రాకతో వారసత్వంగా వచ్చిన తమ వ్యాపారాలు మూసేసే ప్రమాదం ఏర్పడిందన్నది స్థానిక వ్యాపారుల మాట. దీనికి తోడు మార్వాడీలు సిండికేట్గా మారి హోల్సేల్ మార్కెట్ను శాసించడమే కాకుండా రిటైల్ను కొల్లగొడుతున్నారని చెబుతున్నారు. ఒక జట్టుగా ఉండి ఆధిపత్యం కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. మనకు హోల్సేల్ మార్కెట్ అంటే హైదరాబాద్ మొత్తంలో ఒకప్పుడు బేగం బజార్, సుల్తాన్ బజార్, చూడీ బజార్, సికింద్రాబాద్ ఇవిట్టుకుంటుండే షాపు వాళ్ళందరూ ఒకవేళ ఏమైనా కావాలని అంటే అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఉన్న ఏరియాలో బిజినెస్ చేసుకుంటూ ఉండేటోళ్ళం. కానీ ఇది రాను ఏమైందంటే ఇంగ్లీష్ వాడు వచ్చినట్టే మీరు అంత దూరం ఎందుకు పోతారు, మీ షాప్ పక్కనే ఉంటుంది, నేను మీకు అందరికీ లోకల్గా హోల్సేల్గా ఇస్తా అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు స్టార్ట్ చేసి
దానిని ఏం చేస్తున్నారంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ తమ్ముడు, బమ్మర్ది, బావ, అన్న, కాక వీళ్ళందరూ ఏంటంటే వచ్చేసి ఆ హోల్సేల్తో పాటు పక్కన ఒక రిటైల్ షాప్ పెట్టుకొని మళ్ళీ మేము ఉండొద్దా, మాకు రైట్స్ లేవా, ఇండియన్ యాక్ట్ లేవా, రాజ్యాంగం లేదా అనేసి మాట్లాడుతుంటారు. వాచ్మెన్ దగ్గర నుంచి సర్వెంట్ల వరకు తమ వాళ్ళకి మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు తప్ప స్థానికులకి ఉద్యోగాలివ్వరని మరో ఆరోపణ వీరిపై వినిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే తమ మనుగడ కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మార్వాడీలపై కొన్నేళ్లుగా హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో సికింద్రాబాద్లో కారు పార్కింగ్ గొడవలో మార్వాడీలందరూ కలిసి ఒక వ్యక్తిపై దాడి చేయడం, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద రచ్చవుతుంది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న స్థానిక వ్యాపారులు మార్వాడీ గో బ్యాక్ అంటూ స్వరం పెంచుతున్నారు. మార్వాడీలు ఏం చేస్తున్నారంటే మొత్తం గుజరాత్లో పెయింటింగ్ కొట్టి 600-700కే వస్తాడు చేసే వరకు మాకు ఇవాళ చాలా ఆగమైపోతుంది. దీని గురించి ఇలా బతుకుదేరు చేసి మార్వాడీలు తెలంగాణలో మొత్తం ఎక్కడ కూడా ఏది హోల్సేల్ అని తెచ్చి అమ్మిస్తారు, ఆ హోల్సేల్ తీసుకుంటే ఇవాళ నాసిరకం అమ్మి మార్కెట్ కంటే తక్కువ ధరకు అమ్మి ఇవాళ వేరే తెలంగాణలో ఏ ఒక్క షాపు చిన్న ఎదుర్కొంటూ చేసి ఆగం చేస్తారు. గోరెటి రమేష్ మార్వాడీలను విమర్శిస్తూ రాసిన పాట కూడా వైరల్ కావడంతో మార్వాడీలపై వ్యతిరేకత మళ్లీ తెరపై కూర్చుంది. దీనికి తోడు రాజకీయ నాయకుల మాటలు మంటల్లా ఎగిసిపడుతూ అగ్నికి ఆజ్యంలా మారాయి. కానీ దేశంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేయవచ్చని చట్టాలు చెబుతున్నాయి. మార్వాడీలు స్థానిక వ్యాపారుల మధ్య ఉద్రిక్తత చల్లార్చేలా రాజకీయ పార్టీలు నడుం బిగించాలి. స్థానిక వ్యాపారులు కూడా వ్యాపార పోటీని సానుకూల దృక్పథంతో స్వీకరించాలి. లేదంటే ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.